హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే వెనీలా స్పాంజ్ కేక్. మా కేక్ని చూసి నాకు ఒక ఐడియా వస్తుందండి. నిలబడవే నిలబడవే నెలవంక అంటే నిలబడినే గోరువంక అన్నదంట. అలాగా నించోబెడితే అస్సలు నించోలేదండి మా స్పాంజ్ కేక్. ఈ వెనీలా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. 5 కోడిగుడ్లను బ్రేక్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఉంటే బీటర్తో బీట్ చేసుకోవాలి, లేకపోతే మిక్సీ జార్లో వేసుకోండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూను వెనిలా ఎసెన్స్, ముందుగా పౌడర్ చేసుకున్న పంచదార పౌడర్ని వేసుకుని క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా జల్లించుకున్న గోధుమ పిండిలోకి అర స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముందుగా బీట్ చేసుకున్న పిండిలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కలుపుకున్న పిండిలోకి పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మిక్స్ చేసుకుని ముందుగా బటర్ పేపర్ వేసుకుని కుక్కర్లోకి ఈ పిండిని వేసుకుంటూ ఇలా ట్యాప్ చేసుకోవాలి. టూత్ పిక్తో కానీ విస్కర్తో కానీ ఇలా చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న పెనం మీదకి ఈ కుక్కర్ని పెట్టేసుకోవాలి. 40-45 మినిట్స్ లోపల ఉడికిపోతుంది. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ 10 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఇలా స్పోర్క్తో కానీ కత్తితో కానీ చెక్ చేసుకుంటే పిండి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా కేక్ ఉడికినట్టు. చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వెనీలా స్పాంజ్ కేక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్